SL55 Roadster V8 by Turbo అండ్ ఈ కార్ ది రివ్యూ చేయడానికి అయితే వచ్చేసినాం మనము. అండ్ ఇది ఒక వాక్ అరౌండ్ ఈ బీస్ట్కి అనుకో, ఇంకేమైనా ఫ్లైట్ ఆన్ రోడ్స్ అనుకో, దాని అలాయిస్ చూడు అసలు ఎప్పుడు ఇంజన్ ఆన్ చేసి తొక్కుతామా అన్నట్టుంది. అండ్ కింద కూడా చూస్తేనైతే దాని ఎగ్జాస్ట్ చూడు, అండ్ దాని లైట్స్ చూడు, అసలు దాన్ని ఏరోడైనమిక్ డిజైన్ చూడు. ఈ కార్ని కొనుక్కొని మన చేతిలో పెడితే నువ్వైతే ఎంత స్పీడ్ కొడతావు చెప్పు. ఇది మాత్రం మ్యాక్సిమం వచ్చేసి 265 వరకే పోతుందట. కాబట్టి ఎంతసేపట్లో పోద్ది అనేది కదా మ్యాజిక్. అది నథింగ్ బట్ AMG, అది కూడా SL55 మెర్సిడీస్ బెంజ్ రోడ్స్టర్ 7th జనరేషన్. మరి ఇప్పుడు ఇంత పెద్ద కార్లో మ్యాక్సిమం ఆఫ్ ద స్పేస్ నీకు ఫ్రంట్కి వెళ్ళిపోయింది, ఎందుకంటే లోపల V8 ఇంజన్, అది కూడా బై టర్బో అండ్ 4MATIC ప్లస్ ఉంది. V8 ఇంజన్ అంటే ఏం లేదు, 8 సిలిండర్లు ఉంటాయి, అది కూడా V షేప్లో. అండ్ బై టర్బో అంటే 2 టర్బో ఛార్జీలు ఉంటాయి దీంట్లో. 4MATIC ప్లస్ అంటే ఆల్ 4 వీల్స్కి నీకు పవర్ వెళ్తుంది. అండ్ ప్లస్ వల్ల ఏంటంటే ఒకవేళ ఏదైనా ఎక్స్ట్రా టైర్ అంటే ఏదైనా టైర్కి ఎక్కువ పవర్ కావాలంటే ఆ టైర్కి ఎక్కువ పవర్ వెళ్ళేటట్టు అది చూసుకుంటుంది. అండ్ ఈ కార్లో నీకు ఒకవేళ ఎన్ని ఇంచెస్ టైర్ ఇచ్చారు అంటే 21 ఇంచ్ టైర్ ఇచ్చారు. అండ్ ఇది ప్యూర్లీ AMG కోసం తయారు చేసిన అలాయ్. అండ్ నీకు లోపల ఏదైతే బ్రేక్ క్యాలిపర్ ఉందో అది కూడా రెడ్ కలర్ AMG బ్యాజింగ్తోనే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి 21 ఇంచ్. అండ్ ఇక్కడ క్లియర్ చూస్తే ఇది ఒక ఫేకే, కాకపోతే ఇక్కడ నీకు V8 బై టర్బో 4MATIC ప్లస్ అని రావడం జరిగింది. ప్రస్తుతం మనము లెఫ్ట్ సైడ్ ఆఫ్ దిస్ కార్ ప్రొఫైల్లో ఉన్నాం. అసలు ఇక్కడ ఈ కార్ ఎందుకు ఇంత ఎక్సైట్మెంట్ అంటే చూపిస్తా. ఇప్పుడు ఒకవేళ నేను కార్ని అన్లాక్ చేద్దాం అనుకుంటున్నా, ఈ లైట్లు ఏవైతే మ్యాజిక్ క్రియేట్ చేస్తున్నా చూడు, ఇక్కడ నేను అన్లాక్ బటన్ నొక్కినా సో ప్రస్తుతం అయితే మళ్ళీ దీన్ని లాక్ చేసేద్దాం, ఎందుకంటే ఫ్రంట్ హెడ్లైట్స్ కూడా చూపించాలి కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చేసి నీకు AMG బ్యాజింగ్ వచ్చింది, ఇక్కడ వచ్చేసి బెంజ్ సింబల్ చూపిస్తున్నారు, ఇక్కడ వచ్చేసి SL55 అని ఉంది. అండ్ ఇది వచ్చేసి రేర్ స్పాయిలర్, దీని గురించి కూడా నేను ఎన్నో చెప్పబోతున్నా, అమేజింగ్ ఎగ్జైటింగ్ ఉంటాయి అవి కూడా. అండ్ ఒకవేళ మనం కిందకు వచ్చేద్దాం. ఇప్పుడు కిందకు వస్తే ఏముంది ఇక్కడ అంటే ఇది డ్యూయల్ ఎగ్జాస్ట్, ఇక్కడ నీకు AMG బ్యాడ్జింగ్ కూడా ఉంది. ఒకసారి చూడండి ఇక్కడ క్లోజప్లో, ఇది వచ్చేసి రేర్ పార్కింగ్ సెన్సార్. అండ్ కింద వచ్చేసి నీకు డిఫ్యూజర్ అంటారు, ఇవి ఏవైతే కనబడుతున్నాయి ఇది రేర్ డిఫ్యూజర్ అంటారు, గాలి వచ్చినప్పుడు ఇట్ విల్ హెల్ప్ ఇట్ అవుట్. సో ఇది దాని అవతల వైపు ఎగ్జాస్ట్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇవి ఎయిర్ కర్టెన్స్ అంటాం, ఫ్రంట్ ఉంటాయి ఎయిర్ కర్టెన్స్, బ్యాక్ కూడా ఉంటాయి. అండ్ ఈ కార్ ఒక్కసారి మజిల్ లుక్ చూసుకో, అసలు ఎలా కనబడుతుంది అంటే నెక్స్ట్ లెవెల్ కనబడుతుంది. సో ప్రస్తుతం అయితే కార్ ఫ్రంట్ లుక్ ఇది. అండ్ దీన్ని ఒకవేళ ఇలా చూసుకున్నాం అంటే ఈ కిల్లర్ ఐస్ ఉన్నాయి చూడు, ఇవి ఎట్లా అని అయితే కూడా చూపిస్తా. ఇప్పుడు మళ్ళీ నేను అన్లాక్ చేస్తున్నా కార్ని, జస్ట్ లుక్. అండ్ అదే LED స్ట్రిప్లో నీకు ఈవెన్ టర్న్ ఇండికేటర్స్ కూడా అక్కడి నుంచే వస్తాయి. అండ్ కింద వచ్చేసి నీకు ఇది వచ్చేసి ఎయిర్ కర్టెన్, అండ్ ఇక్కడ కూడా ఉంది ఎయిర్ లోపల పోవడానికి, ఇది స్పీడ్ బట్టి ఓపెన్ క్లోజ్ చేసుకుంటూ ఉంటుంది. ఇవి వచ్చేసి నీకు ఫ్రంట్ సెన్సార్. అండ్ ఇదైతే పెద్ద డైల్ కనబడుతుందో ఈ బెంజ్ సింబల్, దీంట్లోనే రేడార్ కూడా ఉంటుంది, అడాస్ లెవెల్ 2 వాటి కోసం, ఫ్రంట్ కెమెరా 360 డిగ్రీస్ కోసము. అండ్ హ్యూజ్ గ్రిల్ ఇవ్వడం జరిగింది. అండ్ దీన్ని ఒకవేళ ఇక్కడ వచ్చేసి నీకు మళ్ళీ AMG బ్యాడ్జింగ్, AMGకి సపరేట్గా ఉంటుంది దాని బ్యాడ్జింగ్, అన్నిటితో కలపరు. అండ్ ఒకవేళ నువ్వు సైడ్గా చూసుకున్నావు అనుకో, ఇక్కడ వచ్చేసి మాత్రం నీకు ఒక కెమెరా కనబడుతుంది, దేనికంటే 360 డిగ్రీకి. అండ్ ఇక్కడ వచ్చి టర్న్ ఇండికేటర్స్. అండ్ ఇవి వచ్చేసి ఎట్లా ఆపరేట్ అవుతాయి అంటే, కీస్ నా దగ్గర ఉంది కదా, సింపుల్. అండ్ ఇక్కడ ఒక లైట్ కూడా ఇవ్వడం జరిగింది, ఒకవేళ మనకి కనబడని టైంలో బాగా పనికి రావడానికి. మళ్ళీ క్లోజ్ అండ్ అగైన్ ఓపెన్ చేసిన తర్వాత లెట్స్ గో ఇన్ సైడ్. సో దిస్ ఇస్ ద మ్యాజికల్. దీన్ని ఒక క్రేజీయెస్ట్ అంటే ఏరోప్లేన్ అనేసుకో, ఏ ఫ్లైట్ పడితే ఆ ఫ్లైట్ పేరు పెట్టేసుకో. అసలు దీని గురించి చెప్తా, ఒక్కొక్కటి డీటెయిలింగ్ మధ్యలో పోవాలి మనకి. సో ప్రస్తుతం అయితే మనం V8 ఇంజన్ అసలు ఎంత పెద్దగా ఉంటుంది, ఏంది కథ అని చూపిస్తా. రైట్, ఇట్ ఈస్ ఓపెనింగ్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి AMG బ్యాడ్జింగ్ ఇచ్చారు, కంప్లీట్ ఇంజన్ చూడు, అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్కడ నీకు ప్లేస్ అనేది అస్సలు లేదు. అండ్ ఆబ్వియస్లీ హైడ్రాలిక్ స్టార్ట్స్ అయితే కంపల్సరీ, ఎందుకంటే నార్మల్గా అయితే ఎత్తలేము, అంతా వెయిట్ ఉంటాయి ఇవి. సో ఇది మన ఇంజన్ వ్యూ. దీన్ని జస్ట్ చాలా సింపుల్గా ఓపెన్ చేయవు, క్లోజ్ చేసేయచ్చు. జస్ట్ ఇట్లా అని ఇట్లా తీసుకొచ్చినాం అంటే రైట్. సో ఇది వచ్చేసి మన కార్. యాక్చువల్గా ఈ కార్ని లోపల నుంచి అసలు దాని మెటీరియల్ ఏంటి జస్ట్ ఒక్కసారి చూడు, దాని లుక్ ఎట్లుందో. లోపలికి వెళ్ళిపోదాం, కీస్ పాకెట్లో పెట్టుకోవాలి. అండ్ ఒక్క ట్యాప్ వచ్చేసింది బుజ్జిది. ఓకే, ఓపెన్ అయిపోయినాం, కూల్. సో దీని లోపలికి ఎట్లా ఎంటర్ కావాలి అంటే వెరీ సింపుల్, జస్ట్ ఒక కాల్ పెట్టు, స్టీరింగ్ పట్టు,
అలా తీసుకో. అండ్ దిస్ ఇస్ ద డోర్, క్లోజ్ చేసేద్దాం. కూల్ 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 లోపలికి వచ్చేసిన. అండ్ ఇప్పుడు మన ఎనర్జీ ఇంకా డబల్ అవుతుంది, ఎందుకంటే బయట ఏం వినపడదు కాబట్టి. అండ్ ఏఎంజీ కార్లో నీకు ఏంది హైలైట్స్ అంటే, ఫస్ట్ థింగ్ నీకు స్టీరింగ్ మీద ఏఎంజీ బ్యాడ్జింగ్ అని పడుతుంది కదా, ఇది ఒకటి. అండ్ ఫ్లాట్ బాటమ్ ఉంటుంది, ఓకే. అండ్ ఇక్కడ ఏదైతే రోటార్స్ ఉన్నాయో దీంట్లో నుంచి కూడా నీకు మోడ్ సెలెక్టర్స్ అన్నీ అయితే ఆన్ చేసి నీకు అవి కూడా చూపిస్తా. అండ్ ఒకవేళ సైడ్కి చూసుకున్నావు అనుకో, ఇక్కడ నీకు ఒక బటన్ కనబడుతుందా, ఇది వచ్చేసి ఆబ్వియస్లీ అవతల సీట్ నేను కంట్రోల్ చేయడానికి, ఇది వచ్చేసి మనకి కూలింగ్ హీటింగ్ కోసం. ఇది మాత్రం చాలా క్రేజీ. ఇప్పుడు మనం స్పీడ్గా వెళ్తున్నాం, ఏది టాప్ ఓపెన్ చేసుకొని, అప్పుడు ఇది ఉందా ఇక్కడ నుంచి, ఈడ నుంచి నీకు లోపలికి మనకి మెడకి వీళ్ళు వేడి గాలి ఇస్తారు. అంటే చల్లటి టెంపరేచర్స్లో ఒకవేళ మనం తిరుగుతున్నప్పుడు మనకు కానీ చలేసిందనుకో వేయకుండా ఇది ఇస్తారు. సో మనం నార్మల్గా అయితే కార్ని ఆన్ చేసినాం, ఇంజన్ ఆన్ చేసి కూడా చూపిస్తా. అండ్ ఈ స్క్రీన్లో వచ్చేసి నీకు డిఫరెంట్ మోడ్స్ పెట్టుకోవచ్చు. క్రేజీ అబ్బా, ఇదేం చూసిర్రు, అన్నిటికంటే క్రేజీ చూపిస్తా. ఇవి వచ్చేసి మనకి స్పోర్ట్స్ సీట్స్ అంటాం అన్నమాట. ఏఎంజీకి మాత్రమే ఈ స్పోర్ట్స్ సీట్స్ ఇస్తారు. అండ్ ఇది ఏ కార్కి ఇయర్. అండ్ రేర్ కూడా పోదాం మెల్లగా తర్వాత. మధ్యలో ఏమొచ్చినాయంటే ప్రస్తుతం అయితే నీకు ఇంకొక క్రేజియస్ట్ ఫీచర్ చూపిస్తా. ఇప్పుడు నువ్వు ఈ కన్వర్టబుల్ అంటే కార్ది పైన ఓపెన్ చేసుకొని పోతున్నావు, దన పోతున్నావు, కాకపోతే స్క్రీన్ కనబడుతుంది. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఒక బటన్ ఉందా, దాన్ని నొక్కేవనుకో డిస్ప్లే యాంగిల్ అంటారు, అంటే ఇది మూవ్ అవుతూ ఉంటుంది. అగ్గ అడే అది యో. సో మనకి నీట్గా కనబడడానికి. సో దాని తర్వాత అంత అయిపోయింది అనుకో, ఇట్లా నొక్కేసి బ్యాక్ వచ్చేసినాం. మళ్ళీ దాన్ని బ్యాక్ పెట్టాలంటే దాన్ని వెనక కనేసుకో, అది దాని మటుకు అది వెళ్ళిపోతుంది. అది అయిన తర్వాత మరి రూఫ్ ఎట్లా ఓపెన్ చేయాలి, ఇంత పెద్ద రూఫ్ అంటే సింపుల్గా నువ్వు ఇక్కడికి వచ్చేసి ఈ బటన్ ఉంది చూడు, దీన్ని నొక్కితే నీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ నీకు యానిమేషన్ కూడా చూపిస్తుంది, వెనకేమవుతుంది పక్కన ఏమవుతుందని. ఎల్కెంటారా అంటే లెదర్ కంటే లైట్ వెయిట్ ఇది. అండ్ దీన్ని స్పోర్ట్స్ కార్లలో వాడతారు. ఇది ఒరిజినల్ కార్బన్ ఫైబరే. అండ్ ఇక్కడ కూడా ఒరిజినల్ కార్బన్ ఫైబర్ వేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి 360 కెమెరా. నార్మల్గా ఇది పెద్ద పట్టించుకోకండి కార్లో, ఇది కాదు మనకు కావాల్సింది. దీంట్లో అన్నిటికంటే ఎగ్జైటింగ్ కూడా చెప్తా, ఈ కార్ సౌండ్ కోసం కదా మనం తీసుకునేది, కాబట్టి దీని సౌండ్తో ఆన్ చేద్దాం. ఎట్లా ఆన్ చేయాలంటే జస్ట్ ఏం లేదు, బ్రేక్ మీద కాలు పెట్టు, ఇక్కడ నీకు పెడల్ షిఫ్టర్ ఉందా దాన్ని నొక్కు. నేను మీ అందరి కోసం మైక్ అక్కడ పెట్టి ఈ సౌండ్ ఒకసారి వినిపిస్తా. ప్రస్తుతం అయితే మరి ఈ కార్ని ఆన్ చేస్తున్నప్పుడు ఒక్కసారి విజువల్ చూడండి. వెరీ సింపుల్. మళ్ళీ బ్రేక్ మీద కాలు పెట్టి ఇంజన్ ఆన్ చేస్తున్నా. గ్రాండ్ లాంచ్ అబ్బా. మన అబ్బాయిలకి అయితే చెప్తున్నా, ఏడలేని సాటిస్ఫాక్షన్ ఏది ఇవ్వలేదు. ఆ సాటిస్ఫాక్షన్ మాత్రం ఈ కార్లో ఉంది. అండ్ మీకోసము ఇంకేం ఫీచర్లు ఉన్నాయి అంటే, నార్మల్గా బెంజ్ అంటే కంఫర్ట్ అని మీకు తెలుసు, అది కాకుండా ఇది స్పోర్ట్ కార్ కాబట్టి స్పోర్ట్ కార్కి తగ్గట్టు ఏమున్నాయి అని చూద్దాము. ఒకవేళ నువ్వు ఎయిర్ బ్యాగ్స్ గురించి చూసినావంటే ఇగో ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఇచ్చిండు. అండ్ అదే కాదు, ఇంజన్ ఆఫ్ చేసేద్దాం. ఆ పాపం ఎందుకు వచ్చింది ఫ్యూయల్ వేస్ట్, అసలు ఘోరంగా తాగుతుంది ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ చేయడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ ఎలక్ట్రానిక్ బ్రేక్ అండ్ లైట్గా అంబియంట్ లైటింగ్ కనబడుతుంది కదా. ఇక్కడ వచ్చేసి నీకు డోర్లో ఒక నార్మల్ స్పేస్ చేయడం జరిగింది. కార్బన్ ఫైబర్ ఆల్రెడీ చెప్పేసిన. ఇది వచ్చేసి బర్మిస్టర్ స్పీకర్స్ ప్రీమియం, ఎక్కడికక్కడ డబుల్ స్టిచ్చింగ్, చాలా నీట్గా డబుల్ స్టిచ్చింగ్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి నీకు ఎయిర్ బ్యాగ్ ఉంది. అండ్ లోపల ఇది నొక్కుతేనైతే వెనక నీకు ఆ బోనెట్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏదైతే ఏంజీ క్లాడింగ్ ఇచ్చిందో అది మనకేం లైటింగ్తో సహా లేదు. అండ్ ఒకవేళ వెనక సీట్కి పోవాలంటే నువ్వేం చేయాలి తెలుసా, ఏం చేయని వస్తుంది. ఇది ఉందా, నన్ను నొక్కిదాన్ని ఇట్లా అన్నావు అంటే ఆటోమేటిక్గా అదే ముందుకు వెళ్ళిపోతుంది. స్లోగా వెళ్తుంది, నీకు నీళ్ళు కనబడుతుంది. ఎస్, ఇట్ ఈస్ గోయింగ్. వెనుక పెద్దగా ప్లేస్ ఉందని అయితే నేను చెప్పాను. మోస్ట్లీ దాన్ని 2-సీటర్ కార్ కింద చూద్దాం. ఆబ్వియస్లీ సక్సెస్ఫుల్ ఉన్నప్పుడు మనం అది సింగిల్గానే డబుల్గానే ఉంటాం, దాని మించి మనుషులు పెట్టుకుంటే కాని పని. అండ్ ఇట్లా కార్ అయితే కనబడుతుంది మనకి డోర్ ఓపెన్ ఉన్నప్పుడు. అండ్ ఆబ్వియస్లీ మనమైతే కార్ కొనాలనే మనం కష్టపడితే బెస్ట్. అండ్ దీంట్లో ఓపెనింగ్ కూడా చాలా సింపుల్, జస్ట్ అట్లా ఓపెన్ చేస్తే అదే వెనుకకు వచ్చేస్తుంది. అండ్ ఇవైతే బేసిక్ కంఫర్ట్స్ మీకు కూడా తెలిసిందే, లంబార్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ సెట్టింగ్స్ అన్నీ. సో మెయిన్గా ఈ కార్ని మనం చూడాల్సింది జస్ట్ V8 బై టర్బో. అండ్ దీని పవర్ వచ్చేసి కూడా 700 Nm టార్క్ ఇవ్వడం జరిగింది ఈ కార్లో. అండ్ పవర్ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ 470 HP ఉంది. జస్ట్ నాకు ఈ లుక్స్ చూస్తుంటే నాకు మధ్య ఎక్కేస్తుంది. అండ్ దీన్ని కూడా ఎట్లా ఆపరేట్ చేయాలో ఒక్కసారి చూపిస్తాను. చూపించిన తర్వాత మనకి ఈ కార్ని కంప్లీట్గా కవర్ చేసేసినట్టే.
సో వెనక ఏదైతే స్పాయిలర్ ఉందో దాన్ని కూడా మనం డిఫరెంట్ యాంగిల్స్లో పెట్టుకోవచ్చు. ఎట్లా పెట్టాలో జస్ట్ చూపిస్తా. ఇట్లా వచ్చేసాయి. ఇప్పుడు ఇక్కడ డైల్ ఉంది కదా, డైల్ ఉన్నప్పుడు ఇక్కడ మీకు సెలెక్టర్ స్విచ్ ఉంది, దాన్ని నొక్కాలి. నొక్కితే నీకు ఆల్రెడీ సెలెక్ట్ అయింది. లాంగ్ ప్రెస్ చేసేసరికి నీకు వెనక మూమెంట్స్ అవుతుంటాయి. ఒకసారి చూపి. సో చాలా సింపుల్గా ఇది ఈ కార్ని ఎట్లా ఆపరేట్ చేయాలని చూపించిన. అండ్ ఒకవేళ ఇన్ ఫ్యూచర్ ఆబ్వియస్లీ మనం కొన్నప్పుడు మాత్రం కంప్లీట్ ఫన్. ఈ కార్లో కంఫర్ట్ ఆల్రెడీ ఉంది, ఎక్కువ ఊహించుకోవద్దు మే బ్యాక్లో ఉన్నట్టు. ఇది జస్ట్ ఫర్ ద ఇంజన్ అండ్ మన సోల్కి ఏదైతే జీలు ఇంకా వాంటింగ్నెస్ ఉంటుంది చూడు, అది మాత్రం వచ్చేస్తుంది. మనకి వేరే ఏం అవసరం లేదు దునియా మీద. జస్ట్ కార్ల మీద పైసలు పెట్టడానికి మాత్రమే కష్టపెడతాము. అందాక మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా మోర్ బ్యూటిఫుల్ అండ్ అమేజింగ్ కార్ కంటెంట్ కోసము ఫాలో అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.